మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటితోటి మనం శ్రీకృష్ణుడు ఏ విధంగా ఈ ద్వారకకి తిరిగి రావడం, అనిరుద్ధుడు ఉషాసుందరితోటి కలిసి రావడం, అవన్నీ కూడా తెలుసుకున్నాం. అక్కడ శ్రీకృష్ణుడి రాకను వారు పెద్ద ఉత్సవంగా యాదవులంతా కూడాను జరుపుకోవడం కూడాను మనం విన్నాం. ఈరోజు వ్యాసుడు భావికాల ధర్మ వివరణ, కలియుగాచరణ వివరణ అంటూ మనకి రచయిత చెప్తున్నారు. దాన్ని మనం తెలుసుకుందాం. తన సహజ శీల సంపత్తితో రేవతి రుక్మిణి మొదలగు అత్తల మన్నలను అన్నుకుంది ఉషాసుందరి. కోడలి అణుకుకి ఎంతో సంతోషించింది ప్రద్యుమ్నుని భార్య. అనిరుద్ధుడు ఉషాసుందరి అన్యోన్యత అఖిల యాదవులకు నయనానందకరమైంది. చిలికత్తె యవ్వనానంద వైభవము భోగభాగ్యాలను తిలకించి ఆనందించి వీడుకోలు పలికింది చిత్రరేఖ. అందరి దగ్గర సెలవు తీసుకుంది. అప్సరలోకానికి వెళ్ళిపోయింది అంటూ ముగించాడు ఈ వైశంపాయనుడు. బాణకథా సహితమైన శ్రీకృష్ణ భారతాన్ని విని మహదానందించాడు ఈ జనమేజయుడు. ఊపిరి తీసుకున్నాడు ఈ సూత పురాణవేత్త. నైమిసారణ్యంలో సౌనకాది మునులు శ్రీహరి వంశానికి చెందిన పురాణగాథలన్నీ విని పులకిత శరీరులయ్యారట వాళ్ళు. సూతుణ్ణి వేణ్ణోళ్లుగా వాళ్ళు అభినందించారు. ఆ తర్వాత వాళ్ళు వేడుకొన్నారిలాగా, మహాముని, జనమేజయుడికి ఎంతమంది కుమారులు? వారి వంశం ఈ భూమి మీద ఎంతకాలం వర్ధిల్లింది? వారి చరిత్రలేమిటి? కరుణించి ఆ వివరాలన్నీ కూడా తెలియచేయండి అన్నాడు. తప్పకుండా అన్నాడు సూతుడు. వారి గాథలన్నీ వివరించడం మొదలుపెట్టాడు. మునీంద్రులారా, జనమేజయునికి వపుష్టికి చంద్రపీడుడు, సూర్యపీడుడు అని 2 కుమారులు జన్మించారు. వారిలో చంద్రపీడుడికి 100 కుమారులు జన్మించారు. అనేక రాజవంశాలకు వారు ఆదిపురుషులయ్యారు. వారిలో సత్యకర్ణుడు లోకప్రసిద్ధుడయ్యాడు. హస్తినాపురానికి రాజు అయ్యాడు. అతనికి శ్వేతకర్ణుడు జన్మించాడు.
ఆ శ్వేతకర్ణుడికి సురాజ నృపతి కుమార్తె తనూజమాలిని అన్న ఆవిడ్ని వివాహం చేసుకుని సామ్రాజ్య సౌఖ్యాలు కొల్లలుగా అనుభవించాడు ఆ రాజు. తర్వాత ఆ సౌఖ్యాల పట్ల విరక్తుడై తపోభూమికి తరలిపోయాడు. అప్పుడు తనూజమాలిని నిండు గర్భవతి అయినా భర్తను అనుసరించిందావిడ. అతని వెంటే నడిచింది. కొంత దూరం ప్రయాణించి కొండపక్కనున్న ఒక పొదరింట పుత్రుడినొకడిని ప్రసవించి వాడి మాటే తలపెట్టక భర్తను అనుసరించి వెళ్ళిపోయింది. ఆ సాధ్వీమణి పాతివ్రత్యానికి ప్రాణులన్నీ నిశ్చేష్టితులైపోయాయి. ఎండల్లో కొండపక్కన పడి ఉన్నా ఏమాత్రం వాడలేదు ఆ కుమారుడు. పైగా మధుర స్వరంతోటి విలపించట. అప్పుడు మేఘాలెంతో జాలితోటి చుట్టూ అలుముకొని చల్లటి నీతి బిందువులతోటి ఆ పిల్లవాడికి సంతృప్తిని కలిగించాయి. కాసేపటికి శ్రవిష్ట కుమారులైన పైళ్య పిప్పలాది బ్రాహ్మణులిద్దరూ ఆ పసివాణ్ణి గమనించారు, జాలిపడ్డారు. గర్భవాస శ్రమ పోగొట్టదలిచారు. కొండ సెలయేట్లు స్నానం చేయించారు. ఆ సమయంలో ఆ పిల్లవాడి పార్శ్వాలు కందిపోయాయి. మేకవన్నెను సంతరించుకునేవి. ఆ కారణంగా అజపార్శ్వుడు అని నామకరణం చేశారు. వాణ్ణి వేమకుడనే మునికి అప్పగించారు. పెరిగి పెద్దవాడై ఈ అజపార్శ్వుడు రాజ్యాధికారం స్వీకరించాడు. పసితనంలో అతన్ని కాపాడిన బ్రాహ్మణులిద్దరికీ మంత్రి పదవుల్నిచ్చి గౌరవించాడు. క్రమంగా అజపారుసుడికి పుత్రులు పౌత్రులు జన్మించి నిరంతరం వంశాభివృద్ధి జరిగిందక్కడ. పూరునితోటి ప్రారంభమైన పాండవేయుల వంశం ఈ ప్రకారంగా సుప్రతిష్టమై నేటికి తామరతంపరగా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటూ చెప్పి ఆయన ముగించారట. సూతునికి నమస్కరించారు సౌనకాది మునులు. వేడుకున్నారిలా, మహాత్మా, వైశంపాయముని జనమేజయునికి అనుగ్రహించిన హరివంశము పుణ్యకథనంతా మేము ఆలకించి ఆనందభరితులమయ్యాం. మాకు సుకృత రాశి చేకూరింది. అయితే హరివంశ కథ విన్న తర్వాత జనమేజయుడు ఏం ఆచరించాడో మాకు సవివరంగా తెలియజేస్తే అది కూడా ఆనందిస్తాం అన్నట్ట. తప్పకుండా అన్నాడు ఈ సూతుడు. చెప్పసాగాడిలాగా. జనమేజయుడు సర్పయాగం ముగించిన తర్వాత ఋత్విక్కులను పురోహితులను ఆచార్యులను తన సన్నిధికి ఆహ్వానించాడు. ఆజ్ఞాపించాడిలాగా, నేనిక అశ్వమేధ యాగం చేయదలుచుకుంటున్నాను, ఆ ప్రయత్నాల్లో ఉండండి అంటూ. రాజాజ్ఞను స్వీకరించారు అంతా. అశ్వమేధయాగ సన్నాహాలు ప్రారంభించారు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు త్రికాలవేత్త ప్రతిభా ప్రభావశాలి వేదవ్యాసుడు అశ్వమేధ యజ్ఞశాల ప్రాంగణంలోకి ప్రవేశించాడు. జనమేజయుడు ఇది గమనించాడు. పరివార సహితంగా ఎదురెగాడతనికి. అర్ఘ్యపాద్యాది పూజలు ఆచరించాడు. ఇష్టాగోష్ఠి జరిపించి విన్నవించాడిలా, మునీంద్ర, సర్వవేద శాస్త్రాలు పురాణాలు ధర్మాలు ఒకే మూర్తి ధరించినట్టుగా భారతాన్ని కర్ణపేయంగా ప్రవచించారు. మీ ప్రజ్ఞ ఇంతదని అభివర్ణించలేం మేము. కురుపాండవ వంశ కీర్తి ఇంత మహనీయమా? యాదవేశ్వరుడు మహనీయ చరిత్ర ఇంత విచిత్రమా? భారత హరివంశ గాథలు విన్నా ఇంకా మీ వాగామృతం వినాలని ఉత్సాహంగా ఉంది. దానికి ముందు నాది ఒక ప్రశ్న అంటూ ఆగేట ఈ జనమేజు. అడుగు జనమేజయ్య అన్నారు వ్యాసుడు. రాజసూయ మహాయాగం నిర్వర్తిస్తే జనక్షయం తప్పదని నారదముని చెప్పిన ధర్మరాజు ఎందుకు ఆచరించాడు? పూర్వం సోముని రాజసూయ యాగం వల్ల ఓ సంగ్రామం సంభవించింది. అలాగే హరిశ్చంద్రుని రాజసూయ యాగం వల్ల కూడా యుద్ధం సంప్రాప్తించి అసంఖ్యాకంగా జననష్టం వాటిల్లింది. అందరికీ తెలిసినవేవి, మీకు కూడా తెలుసు. తెలిసినా మీరు ధర్మరాజు రాజసూయ యాగాన్ని నివారించలేకపోయారెందుకు? నాకిది తెలుసుకోవాలనుంది. మీరు త్రికాలవేత్తలు, విశేషించి ఈ కౌరవ కులం మీ వల్లనే అభివృద్ధి చెందింది. అలాంటి మీరు ధర్మరాజు రాజసూయ యాగాన్ని నివారించలేకపోవడానికి కారణమేమిటి అంటూ అడిగాడు జనమేజయుడు. కారణం ఏమిటంటే, నాటికి అనేకులకు ఆయుర్దాయం నిండిపోయింది. ఆ కారణంగానే ధర్మరాజుకు రాజసూయ యాగం చెయ్యాలనే సంకల్పం కలిగింది. కాలప్రేరేపితులు అయినందువల్లనే వారు నన్నేమీ అడగలేదు, నేను కూడా చెప్పలేదు. బుద్ధిమంతులు ఎవరైనా మాకు అన్నీ తెలుసునని అడగనిదే ముందుకు వచ్చి చెప్పరు. అయినా భావికాల విజ్ఞానం నరులకు అలభ్యం. ఒకవేళ భావికాల విజ్ఞానం ఎరిగినా జరగబోయే వాటిని నివారించడం కూడా అసాధ్యం. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బ్రహ్మ నుదుట రాసింది చెరిపివేయడం ఎవరి వల్ల కాదు అంటూ వ్యాసుడు మాట్లాడట. చేష్టలుడికి చూడసాగాడు ఈ జనమేజయుడు. అయినా నీకిప్పుడు
ముందు ముందు జరగబోయే విడ్డూరాలు కొన్ని తెలియజేస్తాను, విను. నువ్వు అశ్వమేధం చెయ్యాలని అనుకుంటున్నావు గదా, ఈ క్రతువు ప్రారంభించగలవు గాని దాన్ని నువ్వు పూర్తి చేయలేవు. దేవేంద్రుడు నిన్ను అడ్డుకుంటాడు. దేవేంద్రుడు అడ్డుకుంటాడని తెలిసింది గదా, ఆపగలను అనుకుంటున్నావా? అది కూడా నీ చేతిలో లేదు. పురుష సంకల్పం కన్నా దైవం బలీయమైనది. కాబట్టి నువ్వు ఈ యజ్ఞం తప్పక ప్రారంభిస్తావు. నీ తర్వాత మారే రాజులు అశ్వమేధ యాగం నిర్వర్తించరు. అయితే సేనాని అనే రాజు ఒక్కడే కలియుగంలో చిట్ట చివరి భాగంలో ఆ యాగం నిర్వర్తిస్తాడు. ఆనాటి నుంచి మళ్లీ అశ్వమేధ యాగం రాజులు నిర్వర్తిస్తారు. వ్యాసుని మాటలకి ఆశ్చర్యపోయాడు జనమేజయుడు. ప్రార్థించాడిలా, తపోనిధి, కలియుగంలో ధర్మాలన్నీ అస్తవ్యవస్థమైపోతాయని పెద్దలు చెప్తుండగా విన్నాను. అవి ఏ విధంగా జరుగుతాయన్నది కూడా దయచేసి నాకు తెలియచేయండి అంటూ అడిగాడు. తప్పకుండా తెలియజేస్తాను, విను అన్నాడు వ్యాసుడు. చెప్పసాగాడిలా, సర్వేశ్వర, కలియుగంలో వర్ణాలు ఆశ్రమాలు సంకీర్ణాలై భ్రష్టమైపోతాయి. ధర్మం వికృతమై నశించిపోతుంది. అయితే ఒకంతైనా ధర్మాచరణ విశేషంగా ఫలితాన్నిస్తుంది. పన్నులు మొదలైనవి స్వీకరించి కూడా ప్రజల కష్టసుఖాలు పాలకులు ఏమాత్రం పట్టించుకోరు. ఈ భూమిని క్షత్రియులు కానివారే పరిపాలిస్తారు. వారు కూడా తమ మంచి చెడులను లాభ నష్టాలను మాత్రమే పట్టించుకుని ప్రజల్ని పట్టించుకోరు. తమ ధర్మాలను బ్రాహ్మణులు వదిలేస్తారు. ఆయుధాలు ధరిస్తారు. శూద్రులను ఆశ్రయిస్తారు. బ్రాహ్మణాచారాలను శూద్రులు స్వీకరిస్తారు. శూద్రులు బ్రాహ్మణులు ఒకే పంక్తిలో భోజనం చేస్తారు. దొంగలు నాయకులవుతారు. నాయకులు దొంగలవుతారు. మంచి నడవడిని ఎవరూ గౌరవించరు. ధన సంపాదనే పరమలక్ష్యం అయిపోతుంది. తగినంత వేతనం లభించకపోవడంతోటి భృత్యులు యజమాని పట్ల అశ్రద్ధ వహిస్తారు. అసహ్యించుకుంటారు అతన్ని. సమస్త క్రియల్లోనూ పతితులతోటి కలిసి సంచరించేందుకు ఎవ్వరూ కూడాను వెనకాడరు. అన్నాన్ని విక్రయిస్తారు. వేద విక్రయంతోటి విప్రులు మనుగడ కొనసాగిస్తారు. స్త్రీలు వ్యభిచార వృత్తిలో జీవిస్తారు. ఇంద్ర విజయం, శిరోముండనం, కాషాయ వస్త్రధారణ ఆదిగా సన్యాసి ధర్మం శూద్రుల్లో స్థిరపడిపోతుంది. కలియుగంలో క్రూరముగాలు ఎల్లడలా అభివృద్ధి చెందుతాయి. గోవుల సంఖ్య క్షీణించిపోతుంది. దురాత్ములు అభివృద్ధి చెందిపోతారు. సాధుజనులకు దుర్దశలే సంప్రాప్తిస్తాయి. సకాలంలో వర్షాలు పడవు. పంటలు పండవు. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. కులభ్రంశం ప్రాప్తించి జగత్తు శిథిలమవుతుంది. చారులు, చోరులు, దారుణాగ్ని ప్రమాదాలు, కరువులు మొదలైన యాతనాలతోటి అసంఖ్యాకంగా జనులు మరణించిన తర్వాత ఈ నేల కేవలం శ్మశానప్రాయంగా మిగులుతుంది. కట్టుబాట్లు, నీతి నియమాలు ప్రజలు పట్టించరు. పరలోకం సందేహాస్పదం అంటారు. జీవితాలు సుస్థిరాలంటారు. పుణ్యఫలం మిథ్య అంటారు. శరీర సుఖపారాయణులై సంచరిస్తుంటారు. మైమరిచి మద్యం తాగుతూ, మాంసం తింటూ, విపరీత ధనవాంఛతోటి అనేక విధాల మోసాలకు పాల్పడతారు. జనమేజయ్య, ఇక గృహస్థుల విషయానికి వస్తే బలులు, భిక్షలు మాటే ఉండదసలు. గృహదేవతలకు అర్చనలు ఆచరించక యథేచ్ఛగా విందులు ఆరగిస్తారు. అతిథి సత్కారాల మాట, పితృదేవతల మాట తలబెట్టనే పెట్టరు. తండ్రులు కొడుకుల మాటే వినాలి. అలాగే కోడళ్ల మాట అత్తలు వినాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరిగళ్ళు ఒకరు కప్పి వ్యభిచరిస్తారు. గురువులను శిష్యులు అభిమానించరు, సరిగదా దూషిస్తారు. జ్వరాలు, మదము, దర్పము, అసూయలు ఆదిగా శారీరక మానసిక వ్యాధులతోటి ప్రజలెప్పుడూ మతివిహీనులై సంచరిస్తారు. కలియుగంలో అతి యుద్ధాలు, అతి వైరాలు, అగ్ని ప్రళయాలు మొదలైన ఉత్పాతాల కారణంగా మానవులు కోకొల్లలుగా నశిస్తారు. వేదాధ్యయన విహీనులు, పరధనాసక్తులు, నీచులు అయిన బ్రాహ్మణ క్షత్రియులు రాజులై రారాజులై ధర్మ పద్ధతిని మంటగలుపుతారు. పరమ భ్రష్టులైన క్రూరులై సంచరిస్తారు. ధర్మం నశించిన తర్వాత వివిధ విష కీటకాలు, సర్పాలు, క్రూర మృగాలు జగతిలో సర్వత్రా సంచరిస్తాయి. వ్యాసుడు చెప్పిన దుర్దశ వృత్తాంతం విని గజగజ వణికిపోయాడు ఈ జనమేజయుడు. క్షణంకాలం పాటు మౌనం వహించాడు. తర్వాత అడిగాడిలా, తపోనిధి, ఇంతేనా? ఇంతకు మించి కనీ విని ఎరగని దారుణపు విడ్డూరాలు ఇంకా ఉన్నాయా? ఆపై కృతయుగం ఏ విధంగా ప్రవేశిస్తుంది అంటూ అడిగాడు. దానికి సమాధానం వ్యాసుడిలా చెప్పసాగాడు. కలికాలంలో జనులంతా నారలనే వస్త్రాలను ధరిస్తారు. నీటి కోసం తాపత్రయపడి కొండలు, గుట్టలు ఎక్కుతారు. కులగోత్రాలను పోగొట్టుకుని ధూళి దూసరిత శరీరాలతోటి ఉంటారు.
అల్ప సంతానంతో 37 వయసుకే ఇంద్రియ శక్తి విహీనులైపోతారు. కొంతకాలం అలా గడిచిన తర్వాత మానవుల్లో విపరీతమైన నిర్వేదం కలుగుతుంది. దాంతో తిరిగి సత్వగుణం జనిస్తుంది. ఫలితంగా విపరీతమైన జిజ్ఞాసపరులవుతారు. ప్రజలంతా అప్పుడు సజ్జనులను ఆశ్రయిస్తారు. ఏ శుభకార్యాచరణ వల్ల దోషాలు నశిస్తాయి, ధర్మం అంటే ఏమిటి అంటూ ప్రశ్నిస్తారు. అలా అనేకులు మదనపడిన తర్వాత తిరిగి ధర్మం తలెత్తుతుంది. వర్ణాశ్రమ ధర్మాలు నెలకొంటాయి. హానికి మించిన అభివృద్ధి కలుగుతుంది. క్రమంగా అంతా కృతయుగాన్ని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆనందభరితుడయ్యాడు జనమేజయుడు. అతనితో సహా సభాస్తరులంతా కూడాను పులకాంకితులయ్యారు. వ్యాసుడికి చేతులు జోడించి నమస్కరించారు. జనమేజయుని వేడుకుని వ్యాసుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. నిజ నివాసానికి తరలి వెళ్ళిపోయాడు ఆయన. మరి రేపు మనం కథలో భాగంగా మార్కండేయుడి చరిత్ర అన్నది విశ్వవసుతోటి హితోపదేశం, వీటికి సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకుంటాం. అంతవరకు సెలవు.